రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 1521 సెంటర్లలో 9,80,978 విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే పరీక్షకు నిమిషం ఆలస్యమైన సెంటర్లలోకి అనుమతించమన్నారు అధికారులు. విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో పెట్టిన బోర్డు అధికారులు వాటిపై ప్రిన్సిపల్ల సంతకం లేకున్నా ఎగ్జామ్కి అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చింది ఇంటర్ బోర్డు. సెంటర్ లొకేషన్ సమస్య లేకుండా మొబైల్ యాప్తో గుర్తించే సౌకర్యం కల్పించారు. చేవెళ్ల సభలో గత బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించాలని కేటీఆర్కు సవాల్ చేశారు రేవంత్. బీఆర్ఎస్ పదే కాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర చేస్తుందన్న రేవంత్, కార్యకర్తల అండ ఉన్నంతసేపు కుర్చీని ఎవరూ తాకలేరన్నారు. తాను అయ్యపేరు చెప్పుకుని సీఎం కుర్చీలో కూర్చోలేదన్న రేవంత్, అల్లాటప్పగాన్ని కాదు నల్లమల్ల అటవీ నుంచి మెట్టు ఎదిగి సీఎం అయ్యానని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గృహలక్ష్మి పేరిట 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని నిన్న సెక్రటేరియట్లో ప్రారంభించారు సీఎం, మంత్రులు. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు సీఎం. 100కు 100% గ్యారంటీలను అమలు చేస్తామని, విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. దేశంలోనే తెలంగాణను బెస్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులెవరైనా మిగిలి ఉంటే మండల ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల కోసమే తమ సర్కార్ పనిచేస్తుందన్నారు బట్టి విక్రమార్క. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించనున్న కిసాన్ సంఘీభావ ర్యాలీని విజయవంతం చేయాలన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఎల్బీ స్టేడియం నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కిసాన్ సంఘీభావ ర్యాలీ కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు లీగల్ నోటీసులు పంపారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ నేతల నుంచి దీపాదాస్ మున్షి బెంజ్ కార్ తీసుకున్నారని ఆరోపించారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తనపై ఆరోపణలకు 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు మున్షి. ఆధారాలు చూపించకపోతే 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను తెలియజేసేందుకే మార్చి 1న చలో మేడిగడ్డకు పిలుపునిచ్చినట్టు చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా కలిసి మేడిగడ్డతో పాటు మిగతా బ్యారేజీలను సందర్శిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుతున్న ఫలాలను ప్రజలకు వివరిస్తామన్న కేటీఆర్, కాంగ్రెస్ గతంలో జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చిందని విమర్శించారు. హామీలపై కాంగ్రెస్ పార్టీకి మాట మార్చడం అలవాటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని మాట తప్పారన్నారు. గతంలో నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొట్టిందని ట్వీట్ చేశారు హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలాంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్. ఓవైసీని చిత్తుగా ఓడించి హైదరాబాద్ సీటు సొంతం చేసుకోబోతున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. గోషామహల్ బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి, పేదల కోసమే మోడీ సర్కార్ పనిచేస్తుందన్నారు. దేశంలోని అనేక సమస్యలు పరిష్కరించిన వ్యక్తి మోడీ అన్నారు. 500 ఏళ్లలో సాధ్యం కాని రామాలయ నిర్మాణం మోడీతోనే సాధ్యమైందన్నారు. మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం నెంబర్ 1 అవుతుందన్నారు కిషన్ రెడ్డి. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. పొన్నం ప్రభాకర్ తల్లిని కించపరిచేలా మాట్లాడలేదన్నారు. అనని మాటలను పొన్నం ప్రభాకర్ ఆపాదించి అవమానిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజాహిత యాత్రలో మాట్లాడారు బండి సంజయ్. కేంద్రంలో మోడీ సర్కారును ఎదుర్కొనలేకనే విపక్షాలు చౌకబార్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ లక్ష్మణ్. ఇండియా అలయన్స్ కి నాయకుడు లేడు, నీతి నిజాయితీ లేదని లక్ష్మణ్ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్, 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాద్ శివారు హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 4 షాపులు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు స్థానికులు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గగన్యాన్కు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులుగా వ్యోమగాములను అభివర్ణించారు. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన మోడీ 1800 కోట్ల విలువైన 3 స్పేస్ ప్రాజెక్టులను ప్రారంభించారు. రాజ్యసభ ఎలక్షన్లో హిమాచల్ ప్రదేశ్లో అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సంఘవి రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటింగ్లో రిజల్ట్ సమానం కావడంతో డ్రాగా ప్రకటించారు. టాస్లో బీజేపీ అభ్యర్థి
హర్ష మహాజన్ నెగ్గినట్టు తెలిపారు. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ కంప్లైంట్ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావు కాన్విల్కర్ లోక్పాల్ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రితురాజ్ అశ్వతి లోక్పాల్ న్యాయ సభ్యులుగా నియమించారు.